ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూతన సజ్జ రకం ఏబీవీ 04 క్షేత్ర ప్రదర్శన జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రకం రైతుల పొలాల్లో సాగులో ఉంది. సాధారణంగా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అలానే ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పొలాలు ఖాళీగా ఉంటాయి. రబీ సీజన్లో శనగ పంట సాగు చేయడం కోసం రైతులు పొలాలను ఖాళీగా ఉంచుతారు. ఈ విధంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో లక్షలాది ఎకరాలు బీళ్లుగా కనిపిస్తున్నాయి. భూములను ఖాళీగా ఉంచకుండా సజ్జ లాంటి స్వల్పకాలిక పంటను సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించిన ఆంగ్రూ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పల్నాడు జిల్లాలో సజ్జ సాగు చేయించారు. ప్రస్తుతం పంట కోతలకు సిద్ధమవుతోన్న తరుణంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఎడ్లపాడు మండలానికి సంబంధించినటువంటి జాలాది గ్రామంలో అభ్యుదయ రైతులు ఏదైతే సజ్జ పంట సాగు చేస్తున్నారో దాదాపుగా 40 ఎకరాలు ఈ గ్రామంలో సాగు చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో ఖాళీగా ఉన్నటువంటి భూములు, ముఖ్యంగా శనగేసే ముందు దాదాపు 9 నుంచి 10 లక్షల ఎకరాల్లో దాదాపుగా వివిధ పంటల్లో ఖాళీగా పెడుతున్నాం. దీనివల్ల ఏంటంటే పంటల యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మంచి పంటని మనం గుర్తించి, మనం శనగ కంటే ముందుగా ఏది పంట బాగుంటుంది, ఆ పంట వల్ల రైతుకి ఎంతో కొంత లాభం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి పరిచినటువంటి అనేక పంటలు ఉన్నాయి. అందుట్లో భాగంగా సజ్జ పంట అనేది చాలా ప్రధానమైనటువంటి మిల్లెట్గా దేశంలోనే ఉంది. ఈ పంట ఏంటంటే మన అనంతపూర్ పరిశోధనా స్థానంలో గత సంవత్సరం ఈ రకాన్ని మనం జాతీయ స్థాయిలో మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈ రకాన్ని మనం విడుదల చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కువగా అధిక ఇనుము, అధిక జింకు కలిగినటువంటి ఈ రకము దాదాపు 80 నుంచి 90 రోజులు కాలపరిమితి కలిగి దాదాపు 2 నుంచి 2.5 మీటర్లు ఎత్తుగా పెరుగుతూ కంకి నిండా గింజలు, గింజ నిండా పోషకాలు మెండుగా ఉండేటువంటి ఈ సజ్జ రకం ఏబీవీ 04 రకాన్ని ఈ ప్రాంతంలో పరిశీలన నిమిత్తం 40 ఎకరాల్లో ఇక్కడ వేయడం జరిగింది. మన ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో, ఫార్మ్ సైంటిస్టుల ఆధ్వర్యంలో ఈ రకాన్ని ఇక్కడ వేయటము, ఇక్కడ పరిశీలించినట్టయితే ఈ రకం దాదాపు 2.5 మీటర్లు కూడా ఎత్తు పెరిగి దాదాపు 100 రోజులు కాలపరిమితి కలిగి మంచి కంకి వచ్చినటువంటి, వెన్ను వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 100 రోజుల్లో 20 క్వింటాళ్ళు పండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పంట మాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ విధంగా రేటు కూడా చూసుకున్నట్టయితే మనకి దాదాపు 15 నుంచి 20 క్వింటాలు ఒక ఎకరానికి పండినప్పుడు 45 నుంచి 50 వేలు ఆదాయం వస్తుంది. ఖర్చు సగానికి సగం పోయినప్పటికీ దాదాపుగా 20 నుంచి 25 వేలు మనకి ఖరీఫ్లో 100 రోజుల్లో ముఖ్యంగా శనగ పంట తీసే ముందు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంట వైపు రైతాంగం మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనం కనపడుతుంది. ఈ రకం ఇతర లక్షణాలు చూసినట్టయితే ఈ కాటుకు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ ఇది తట్టుకునేటువంటి శక్తి ఈ రకంలో ఉంది. దాళ్వాలో కూడా సాగుకి అనుకూలం. శనగకి ముందు భూమి ఖాళీగా ఉంచకుండా రైతులు వేరే పంట వేసుకొని, అంటే చిరుధాన్యాలు కానీ వేరే అలాంటి మిల్లెట్స్ కానీ పంటలు వేసుకొని అధిక ఆదాయం పొందడానికి ప్రయోగాత్మకంగా క్షేత్ర పరిశీలన అనేది చేయటం జరిగింది. దీంట్లో సజ్జ రకం అనేది ఏబీవీ 04 అనే రకాన్ని రైతులకు ఇవ్వటం జరిగింది. ఇది ముఖ్యంగా మిగతా రకాల కంటే కూడా ఎకరానికి 2 క్వింటాలు అధిక దిగుబడినిస్తుంది. జింకు, ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ఇది బయోఫోర్టిఫైడ్ రకంగా అనంతపురం నుంచి గత సంవత్సరం విడుదల చేయబడింది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాలు శనగ సాగుకు అనుకూలమైనందువల్ల జూన్ నుంచే రైతులు పొలాలను ఖాళీగా ఉంచుతున్నారు. అయితే ఖరీఫ్ సీజన్లో పొలాలను ఖాళీగా ఉంచే బదులు సజ్జ పంటను సాగు చేయాలని ఆంగ్రూ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం జాలాది గ్రామంలో రైతు శ్రీనివాసరావు చేత ఏరువాక శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ పంటను వేయించారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధమైంది. ఎకరాకు 12 క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందని రైతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సజ్జ అండి, ఏబీవీ 04 సార్. ఇది నగేష్ గారు, సైంటిస్ట్ గారు ఇచ్చారు సార్. నాకు ఖాళీగా పెట్టకుండా ల్యాండ్ రెండో పంటకి శనగ కానీ మొక్కజొన్నకు కానీ ఇబ్బంది లేకుండా ముందుగానే వస్తుందని చెప్తే ఖాళీగా ఉంచకుండా వేసాం సార్. ఇది ఇప్పటికీ 80 డేస్ దాకా అవుతుంది సార్. ఇంకొక 10-15 డేస్లో వస్తుందండి. ఎకరానికి 12 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నాను. శనగ, మొక్కజొన్న వాటి కోసం ఖాళీగా పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో వేస్తాం సార్. ఏమి ఇబ్బందులు లేవండి. కొంచెం పురుగు మాత్రం వస్తుంది అప్పుడప్పుడు, పచ్చ పురుగే సార్. మందులు వేస్తుంటే కంట్రోల్ అవుతుంది. అంతకుమించి వేరే ఇబ్బంది ఏం లేదు సార్. వర్షాలు ఎక్కువైనా కూడా ఇబ్బంది పడలేదు, గాలి ఎక్కువైనా పడలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తాం సార్. నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా వేస్తారు సార్. ఎందుకంటే ఖాళీగా పెడితే దాన్ని దున్నాలి, చాలా ఖర్చుతో కూడిన శ్రమతో కూడింది. దాని బదులు ఇది కొంత ఆదాయం వస్తుంది కాబట్టి కొంచెం జనం మొగ్గు చూపే అవకాశం ఉందండి.
నూతనంగా సాగు చేసిన సజ్జ రకం తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో నికరాదాయం అందించే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది సజ్జ సాగు తప్పక చేపడతానంటూ రైతు చెబుతున్నాడు.